హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. రీజనింగ్లో భాగంగా నంబర్, ర్యాంకింగ్, సీక్వెన్స్ పజిల్స్ అనేటివి ఉంటాయండి. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ నుంచి స్కోర్ అనేది ఈజీగా చేయొచ్చు. చిన్న ట్రిక్స్ ఉంటాయండి, వాటిని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అడిగే అన్ని రకాల మోడల్స్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి కాన్సెప్ట్ మొత్తం కూడా వాచ్ చేయండి. ఇక్కడ నుంచి మనకి 5 మార్కుల వరకు కూడా అడిగే అవకాశం ఉంటుంది. సో డైరెక్ట్గా స్కోర్ ఎక్కువ కావడానికి ఛాన్స్ ఉంటుంది. మరి ఈ మోడల్లో ఈ టాపిక్లో చాలా రకాల క్వశ్చన్స్ ఉంటాయండి. సో ఫస్ట్ మోడల్ ఇక్కడ చూస్తున్నాను. సో ఇక్కడ ఒక సిరీస్ మనకి ఇచ్చాడండి. ఒక సిరీస్ మనకి ఇచ్చేసాడు. సో డిఫరెంట్ సిరీస్ ఉంటుంది. అందులో నంబర్స్ ఉంటాయి, లెటర్స్ ఉంటాయి, సింబల్స్ ఉంటాయి, లైక్ ఇలా అన్ని మిక్సింగ్గా ఉంటాయి. ఇది ఒక సిరీస్ అండి. క్వశ్చన్ చూడండి, విచ్ ఈజ్ ద 13th ఎలిమెంట్ టు ది లెఫ్ట్ ఆఫ్ ది 8th ఎలిమెంట్ ఫ్రమ్ ది రైట్ ఎండ్. కుడి చివరి నుండి 8వ మూలకానికి ఎడమ వైపు ఉన్న 13వ మూలకం ఏది అని అడుగుతున్నాడండి. సో ఇక్కడ మనకి ఒక సీక్వెన్స్ ఇస్తాడు. అందులో ఈ విధంగా సమ్ లెఫ్ట్ ఎండ్ నుంచా రైట్ ఎండ్ నుంచా ఒక ఎండ్ నుంచి నంబర్స్ అనేటివి అడగడం జరుగుతుంది. అయితే ఇందులో క్వశ్చన్ మనకి క్లియర్గా 3 రకాలుగా అడుగుతాడండి. ఏంటా 3 రకాలంటే ఇక్కడ చూడండి, 13th ఎలిమెంట్ టు ది లెఫ్ట్ ఆఫ్ ది ఫ్రమ్ రైట్ ఎండ్. అంటే ఇక్కడ మీరు చూడండి, 13th ఎలిమెంట్ ఫ్రమ్ ది లెఫ్ట్, 8th ఎలిమెంట్ ఫ్రమ్ ది రైట్ అని ఇచ్చాడు. దీన్ని డైరెక్ట్గా చేశారనుకోండి కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో కామన్గా మనకి ఇచ్చిన సీక్వెన్స్ చూస్తే ఈ ఎండ్ని మనం లెఫ్ట్ ఎండ్ అంటామండి. దీన్ని మనం లెఫ్ట్ ఎండ్ అంటాం. సో ఈ ఎండ్ నుంచి దీన్ని మనం రైట్ ఎండ్ అని చెప్పి తీసుకుంటాం. సో రైట్ ఎండ్ అండి, లెఫ్ట్ ఎండ్ అండి. సో రైట్ ఎండ్ అండి, లెఫ్ట్ ఎండ్ అండి. చూడండి ఒకసారి జెడ్ తోటి స్టార్ట్ అవుతుంది చూడండి, అది రైట్ ఎండ్. అంటే చివరి నుంచి వచ్చేది రైట్ ఎండ్, స్టార్టింగ్ నుంచి వచ్చేది లెఫ్ట్ ఎండ్గా తీసుకుంటాం. ఓకే సార్, ఫస్ట్ పాయింట్ క్లియర్. అయితే క్వశ్చన్ అడుగుతాడు, డిఫరెంట్గా అడుగుతాడు, 3 రకాలుగా అడుగుతాడు. అవి ఏంటంటే ఇక్కడ ఒకటి లెఫ్ట్ ఇచ్చాడు, ఒకటి రైట్ ఇచ్చాడు. లెఫ్ట్ అని ఇచ్చాడండి, ఇంకొకటి రైట్ అని ఇచ్చాడండి. సో అలా కాకుండా రెండు కూడా లెఫ్ట్ ఇవ్వచ్చు, రెండు కూడా లెఫ్ట్ ఇవ్వచ్చు, లేదా రెండు కూడా రైట్ అని కూడా ఇవ్వచ్చండి. రెండు కూడా రైట్ అని కూడా ఇవ్వచ్చు. అయితే క్వశ్చన్ సాల్వ్ చేయడానికి నేను టెక్నిక్స్ మీకు చెప్తున్నాను. అందులో ముఖ్యంగా 3 రకాల క్వశ్చన్స్ మనకు అడుగుతాడు. అందులో ఒక మోడల్ వచ్చేసి ఒకటి లెఫ్ట్, ఒకటి రైట్, మేబీ రైట్ లెఫ్ట్, లెఫ్ట్ రైట్, ఏదైనా కూడా అపోజిట్లో ఉంటుంది. ఒకటి లెఫ్ట్, ఒకటి రైట్ ఇస్తాడు, లేదా 2 లెఫ్ట్ ఇస్తాడు, లేదా 2 కూడా రైట్ ఇస్తాడు. సో ఇక్కడ 2 సేమ్ ఉంటే లెఫ్ట్ ఉంటే వాటిని మైనస్ చేయండి, రైట్ ఉంటే మైనస్ చేయండి. ఒకటి రైట్ ఒకటి లెఫ్ట్ ఉందనుకోండి, దాన్ని ప్లస్ చేయండి. అంటే అపోజిట్ లెఫ్ట్ అండ్ రైట్ ఉంటే ప్లస్ చేయండి, 2 రైట్ ఉన్నా 2 లెఫ్ట్ ఉన్నా మైనస్ చేయండి. సరే ఏంటి సార్ మైనస్ చేయడం, ఏంటి సార్ ప్లస్ చేయడం అంటే ఇక్కడ 13th ఎలిమెంట్ ఒకటి ఇచ్చాడు, ఒకటి 8th ఎలిమెంట్ అని ఇచ్చాడు, ఇక్కడ లెఫ్ట్ అని ఇచ్చాడు, ఇక్కడ రైట్ అని ఇచ్చాడు. అంటే మనం ఇప్పుడు ఏం చేయాలి సార్, ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్ అంటే యాడ్ చేయాలి. వెయిట్ని యాడ్ చేస్తాం సార్. ఇక్కడ 13th ఎలిమెంట్, ఇక్కడ 8th ఎలిమెంట్. 13 + 8 ఎంత అండి, 21. సో 13 + 8 విచ్ ఇస్ ఈక్వల్ టు 21. అంటే ఇప్పుడు మనకి 21st ఎలిమెంట్ కావాలి, 21వ మూలకం కావాలి. ఇది ఎక్కడి నుంచి కావాలి సార్ అంటే క్వశ్చన్లో లాస్ట్కి ఏముందో చూడండి. క్వశ్చన్లో లాస్ట్కి ఏముందండి, రైట్ అని ఉంది. సో మొత్తం క్వశ్చన్ చదివేటప్పుడు మనకి లాస్ట్కి ఏమొస్తుందో దాన్ని చూడాలి. మొత్తం క్వశ్చన్ చదివినప్పుడు మనకి లాస్ట్కి వచ్చేసి ఇక్కడ రైట్ అని ఇచ్చాడండి కదా. సో రైట్ ఎండ్ నుంచి, సో రైట్ అంటే ఇక్కడ నుంచి కదా, ఈ ఎండ్ నుంచి నాకు ఎన్నో మూలకం కావాలి, ఇప్పుడు 21వ మూలకం కావాలి. ఇది నా సొల్యూషన్ అండి, ఇది నా సొల్యూషన్. ఈ ఎండ్ని మనం రైట్ ఎండ్ అంటాం. సో ఇక్కడ నుంచి అంటే స్టార్టింగ్ నుంచి వచ్చామనుకోండి, దాన్ని లెఫ్ట్ ఎండ్గా తీసుకుంటాం. సో లెఫ్ట్ అండ్ రైట్ 2 ఉంటాయి. సో ఇక్కడ మనకి క్వశ్చన్ 3 రకాలుగా అడుగుతాడు. ఒకటి లెఫ్ట్ ఇస్తాడు, ఒకటి రైట్ ఇస్తాడు. ఇప్పుడు మనం ప్లస్ చేస్తాం, 2 లెఫ్ట్ ఇస్తే మైనస్ చేస్తాం, 2 రైట్ ఇస్తే కూడా మైనస్ చేస్తాం. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. మరి ఎక్కడి నుంచి అనేది క్వశ్చన్లో లాస్ట్కి ఏదైతే ఉందో, సో క్వశ్చన్ మొత్తం చదివేటప్పుడు లాస్ట్కి ఏముందండి, రైట్ అని ఇచ్చాడు కదా. సో రైట్ సైడ్ నుంచి చేయండి. 8 + 13 విచ్ ఇస్ ఈక్వల్ టు 21. సో 21వ మూలకాన్ని కనుక్కోవాలి. సో జాగ్రత్తగా కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21. సో 21వ మూలకం ఏంటండి, క్వశ్చన్ మార్క్. 21వ మూలకం ఏంటండి, క్వశ్చన్ మార్క్ వచ్చింది. సో మనం క్వశ్చన్ మార్క్ పెట్టకండి, క్వశ్చన్కి ఆన్సర్ మాత్రమే క్వశ్చన్ మార్క్. సో మీలో క్వశ్చన్ మార్క్ అవసరం లేదు, చాలా ఈజీ అండి. మెథడ్ అయిపోయింది, ఆల్మోస్ట్ మెథడ్ అయిపోయిందండి. సో ఇక్కడ ఇటువంటి మెథడ్స్లో ఎలిమెంట్ని రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి ఈ విధంగా ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్ ఇస్తే ప్లస్ చేస్తాం, 2 లెఫ్ట్ ఇస్తే మైనస్ చేస్తాం, 2 రైట్ ఇస్తే కూడా మైనస్ చేస్తాం. సో ఇట్లా 2 రైట్ ఇస్తే మైనస్, 2 లెఫ్ట్ ఇస్తే మైనస్, ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్ ఇస్తే ప్లస్ చేయాలి, ఆ 2 పొజిషన్స్ని యాడ్ చేయాలి. సో ఇది ఫస్ట్ మోడల్ అండి, ఇది ఫస్ట్ మోడల్. అంటే ఒక రకంగా అడగడానికి ఈ విధంగా అడుగుతాడండి. మొత్తం ఇవే కాదు, ఇంకా చాలా మోడల్స్ ఉంటాయి.
సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సిమిలర్గా ఇంకొక సీక్వెన్స్ ఇచ్చాడు. ఈ రెండు సీక్వెన్స్లు ఒకటేనండి. ఇంతకుముందుకు ఏ సీక్వెన్స్ అయితే ఇచ్చాడో ఇది కూడా అదే ఇచ్చాడు. మరి క్వశ్చన్ చూడండి, హౌ మెనీ డిజిట్స్ ఆర్ దేర్ విచ్ ఆర్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఏ సింబల్ బట్ నాట్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై ఏ కాన్సోనెంట్ అని అడుగుతున్నాడండి. ఇది రెండో రకం ప్రశ్న అండి. సో మొదటి రకం ప్రశ్న ఏంటంటే రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి ఎలిమెంట్ ఎంత, నంబర్లో ఏది ఉంటుంది, ఎక్కడ ఏది వస్తుంది అని అడుగుతాడు. సెకండ్ సారి ఏంటంటే ఇట్లా కండిషనల్ బేస్ మీద క్వశ్చన్స్ ఇస్తాడు. కండిషన్ చూడండి, హౌ మెనీ డిజిట్స్. డిజిట్స్ అంటే ఏంటండి, 0 to 9 మనం వాడతాం కదండి, వీటిని మనం డిజిట్స్ అంటాం. అంటే పైన ఎన్ని డిజిట్స్ ఉన్నాయి. కామన్గా డిజిట్స్ అంటే ఇగో 2 ఒక డిజిట్ అండి, 7 ఒక డిజిట్, 3 ఒక డిజిట్, 5 ఒక డిజిట్, 1, 9, 4, 8, 6, 9 ఇవన్నీ కూడా డిజిట్స్ అండి. కానీ కండిషన్స్ ఇచ్చాడు, విచ్ ఆర్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఏ సింబల్. ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఏ సింబల్ తెలుగులో చూడండి, హల్లుతో ముందు రాకుండా గుర్తులు అనుసరించే ఎన్ని అంకెలు ఉన్నాయని చెప్పి తెలుగులో ఇస్తాడు. సో తెలుగులో కంటే ఇంగ్లీష్లో చాలా ఈజీ అండి క్వశ్చన్. రెండే పదాలు ఉంటాయండి. అందులో ఒక పదం ఫాలోడ్ బై, రెండో పదం ప్రిసీడెడ్ బై. ఫాలోడ్ బై, ప్రిసీడెడ్ బై అనే రెండే పదాలు ఇస్తాడండి ఇంగ్లీష్లో. సో ఇలా మనకి ముందు వస్తువు రాకుండా ఇలా రకరకాలుగా అడగచ్చు. బట్ ఏంటంటే చూడండి, హౌ మెనీ డిజిట్స్ ఆర్ విచ్ ఆర్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై. మనకు అడుగుతుంది ఏంటంటే డిజిట్ కదండి. సో డిజిట్ని తీసుకోండి, హౌ మెనీ డిజిట్స్, హౌ మెనీ డిజిట్ని నేను ఇట్లా డీతో చూపిస్తున్నాను. హౌ మెనీ డిజిట్స్ ఆర్ విచ్ ఆర్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఏ సింబల్. ఫాలోడ్ బై అంటే తర్వాత రావాలండి. సో ఫాలోడ్ బై అంటే తర్వాత రావాలంటే డిజిట్స్ తర్వాత సింబల్స్ రావాలి, డిజిట్ తర్వాత సింబల్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మనకి డిజిట్ తర్వాత సింబల్ ఎక్కడ వచ్చిందండి, డిజిట్ తర్వాత సింబల్ ఎక్కడ కూడా రాలేదండి. సో డిజిట్ తర్వాత సింబల్ ఎక్కడ కూడా మనకి ఇవ్వలేదు. సో డిజిట్ తర్వాత సింబల్ 7, 3, 5, 1, 9 ఇవి చూడండి, ఇక్కడ డిజిట్ తర్వాత సింబల్ అనేది వచ్చిందండి. సో ఈ విధంగా డిజిట్ తర్వాత సింబల్ రావాలి. ఇంకేం అడుగుతున్నాడు, బట్ నాట్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్. ప్రిసీడ్ అంటే ముందు కాన్సోనెంట్ అనేది ఉండద్దు, కాన్సోనెంట్ అనేది ఉండద్దు. సో కామన్గా మనకి హచ్చులు అల్లులు అని చెప్పి అంటామండి. ఓవెల్స్, కాన్సోనెంట్. సో ఓవెల్స్ అంటే ఏంటండి, సో ఓవెల్స్ అంటే ఏంటండి మనకి ఏ, ఈ, ఐ, ఓ, యు. ఇక కాన్సోనెంట్ అంటే ఇవి కాకుండా వచ్చే 21 లెటర్స్లో ఏవైనా కావచ్చండి. బట్ అవి ఉండకూడదు అని అడిగాడండి, అవి ఉండకూడదు. బట్ నాట్ అండి ఇక్కడ, బట్ నాట్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై కాన్సోనెంట్. కాన్సోనెంట్ ఉండద్దు అని చెప్పి ఇలా రాస్తున్నానండి. అంటే మొత్తం క్వశ్చన్ని ఒక చిన్న కోడ్గా నేను రాసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అడుగుతుంది హౌ మెనీ డిజిట్స్ విచ్ ఆర్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఏ సింబల్. విచ్ ఆర్ ఇమీడియట్లీ ఫాలోడ్ అంటే దీని తర్వాత, ప్రిసీడ్ అంటే దీని ముందు, విచ్ ఆర్ నాట్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై కాన్సోనెంట్. సో కాన్సోనెంట్ రావద్దు అంటున్నాడు. ఇట్లా పైన క్వశ్చన్ మార్క్తో ఒక ఇండికేషన్ పెట్టుకోండి. సో ఇది రాసుకున్న తర్వాత సీక్వెన్స్ చూడండి. ఈ సీక్వెన్స్ చూసేటప్పుడు మీరు ఎలా చూడాలి సార్ అంటే, ఫస్ట్ డిజిట్స్ ఎక్కడ ఉన్నాయో చూడండి, డిజిట్ తర్వాత సింబల్ ఎక్కడ ఉందో చూడండి. డిజిట్స్ చూసుకుంటూ వెళ్తే మనం సింబల్ వచ్చిన దగ్గర ఆగండి. డిజిట్ సింబల్, డిజిట్ అంటే 5 సింబల్ లేదు, 1 ఎస్, 9 ఇక్కడ డిజిట్ సింబల్ వచ్చింది. దీని ముందు ఏ అనే ఒక ఓవెల్ ఉందండి. కాన్సోనెంట్ ఉందా, లేదు. అంటే ఈ కేసు మనకు కావాలండి, ఈ కేసు మనకు కావాలి. ఏ 9 అనే కేసు మనకు కావాలి. దాని తర్వాత 4 అండి, డిజిట్ సింబల్ లేదు. 8 అండి, సింబల్ లేదు. 6 అండి, సింబల్ అనేది లేదు. 9 అండి, సింబల్ లేదు. అంటే ఓన్లీ ఒక్క కేసు మాత్రమే, ఒక్క ఛాన్స్ మాత్రమే మనకు ఫేవర్గా ఉంది. అందుకే ఇక్కడ ఆప్షన్ బిని మనం చూస్ చేస్తాం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మోడల్ అండి. ఈ మోడల్లో మనకి ఏమడుగుతాడు, ఫాలోడ్ బై, ప్రిసీడెడ్ బై. సో ఫాలోడ్ బై అంటే ఏంటండి, తర్వాత వస్తుంది. ప్రిసీడెడ్ బై అంటే ముందు ఉండాలి. ఇక్కడ వద్దు అని చెప్పిండు కాబట్టి పైన ఇంటూ మార్క్ పెట్టాను. ఉండాలి అంటే ఇంటూ మార్క్ ఉండదు. చాలా సింపుల్. ఇంకా సో ఫస్ట్ మోడల్లో ఏం చేసాం, లెఫ్ట్ హ్యాండ్ నుంచి రైట్ హ్యాండ్ నుంచి పొజిషన్ ఎంత. సెకండ్ మోడల్లో ఫాలోడ్ బై అంటే ఏంటి, ప్రిసీడెడ్ బై అంటే ఏంటి, మనం మెథడ్స్ నేర్చుకుంటున్నాం సార్, జాగ్రత్తగా చూడండి. అండ్ ఇంకో క్వశ్చన్ ఈ విధంగా అడగచ్చండి. సో సేమ్ ఒక సీక్వెన్స్ ఇచ్చేసాడు. అదే సీక్వెన్స్ ఇంతకుముందు మనం చేసిన సీక్వెన్సే మళ్ళీ ఇచ్చాడు. ఇక్కడ ఏమంటుండండి, ఫైండ్ ది నెక్స్ట్ టర్మ్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్. సో ఈ సీక్వెన్స్ని బేస్ చేసుకొని ఒక సిరీస్ రాశాడు. ఆ సిరీస్ తర్వాత ఏమొస్తుంది అని అడిగాడు.
సో సిరీస్ అంటే ఆ సీక్వెన్స్ని బేస్ చేసుకుని తయారైంది కాబట్టి ఒక పర్టికులర్ ప్యాటర్న్ అనేది ఉంటుంది. ఆ ప్యాటర్న్ ప్రకారం నెక్స్ట్ వచ్చే నెంబర్ని మనం ఐడెంటిఫై చేసి చెప్పాలి. సో అలా చెప్పాలంటే ఫస్ట్ ఇక్కడ 8 6V అని ఉందండి. 8 6V ఎక్కడ ఉందండి? 8 ఇక్కడ కనబడుతుంది, 6 ఇక్కడ కనబడుతుంది, V అనేది ఇక్కడ కనబడుతుంది. మధ్యలో 2 లెటర్స్, మధ్యలో 2 విడిచిపెట్టేస్తే 8 6V ఈ విధంగా ఇచ్చాడండి. ఓకే, నెక్స్ట్ 2KN అని ఇచ్చాడండి. 2 అనేది ఇక్కడ ఉందండి, మధ్యలో 2 విడిచిపెట్టాడు, K తీసుకున్నాడు, మధ్యలో 2 విడిచిపెట్టాడు, N అని చెప్పి తీసుకున్నాడు, అంటే 2KN రాశాడు. మళ్ళీ ఏం చేశాడండి? మళ్ళీ 2 విడిచిపెట్టాడు, మళ్ళీ 2 విడిచిపెట్టి ఇక్కడ క్వశ్చన్ మార్క్తో స్టార్ట్ చేశాడు. క్వశ్చన్ మార్క్ స్టార్ట్ అయిందండి. 5Q ఉండద్దు, 1 ఉండాలి, ఓకే. SA ఉండద్దు, 9 ఉండాలి, ఓకే. చూడండి క్వశ్చన్ మార్క్ 1 9 క్వశ్చన్ మార్క్ 1 9 ఇక్కడ కామన్గా 2 నంబర్స్ని పక్కకు పెట్టాడు కాబట్టి ఇప్పుడు కూడా మనం రెండింటిని పక్కకు పెట్టేస్తే ఈ తోటి స్టార్ట్ అవుతుంది, అంటే ఇక్కడ ఈ ఉండాలి, ఈ తర్వాత 2 ఉండద్దు, అంటే మళ్ళీ 8 ఉండాలి, 8 తర్వాత మళ్ళీ 2 ఉండద్దు, అంటే 6 ఉండాలి. ఈ 8 6 అనేది రావాలి. ఈ 8 6 అనేది ఇక్కడ సిలో మనకు ఆన్సర్ వచ్చేటట్టుగా ఉంది. ఆన్సర్ ఎంత అండి? ఇక్కడ సి అని చెప్పి తీసుకుంటాం. ఈ 8 6 అర్థమవుతుంది కదండి సీక్వెన్స్ అంటే. ఒక సిరీస్ మనకి ఇచ్చేసి పైన ఒక సీక్వెన్స్ రూపంలో ఒక సిరీస్ ఇచ్చేసి అందులో నంబర్స్ ఉంటాయి, ఆల్ఫాబెట్స్ ఉంటాయి, సింబల్స్ ఉంటాయి. ఈ విధంగా ఒక సీక్వెన్స్ ఇచ్చేసి దానిపైన ఇప్పటికీ ఇది 3వ రకం మోడల్ అండి. 3వ రకంలో ఏమి ఇచ్చాడు మనకి? ఫైండ్ ది నెక్స్ట్ నెంబర్ ఇన్ ద సిరీస్లో నెక్స్ట్ ఏం వస్తుంది, దానికంటే ముందు ఫాలోడ్ బై ప్రిసైడెడ్ బై పైన క్వశ్చన్, దానికంటే ముందు మనకి రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చే నెంబర్ ఎంత అని. ఇవన్నీ కూడా ఒక్కొక్క మోడల్ అండి. ఎగ్జామ్లో ఇదే విధంగా క్వశ్చన్ మనకి ఫ్రేమ్ అయ్యే అవకాశం ఉంటుంది. సిరీస్ మారుతుంది. ఇక్కడ 13 ప్లేస్లో 8 రావచ్చు, ఇక్కడ 8 ప్లేస్లో 10 రావచ్చు, ఇలా మాత్రమే మారుస్తాడండి. ఇంకా మార్చడానికి ఎటువంటి ఆస్కారం లేదు. ఈ 3 రకాల క్వశ్చన్స్ ఖచ్చితంగా మీకు ఎగ్జామ్లో కనబడతాయి. ఫస్ట్ది పొజిషన్స్ పైన గుర్తుంచుకోండి, ఫస్ట్ది పొజిషన్స్ పైన, సెకండ్ది మనకు సో ఇమిడియట్లీ ఫాలోడ్ బై ప్రిసైడెడ్ బై ఇటువంటి మోడల్ పైన. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఒక సిరీస్ ఇస్తాడు, నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏంటి అని అడుగుతాడు. ఇట్లా ఒక 3 రకాల క్వశ్చన్స్ మనకి సేమ్ మెథడ్ పైన అడిగే ఆస్కారం ఉంటుంది. ఇవి కాకుండా వేరే మోడల్స్ ఉంటాయి, వాటిని కూడా మనం ఇక్కడ క్లియర్గా డిస్కస్ చేద్దామండి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఇది వేరే క్వశ్చన్ అండి. ఓకేనా? ఈ క్వశ్చన్ చూడండి. ఇన్ ది సిరీస్ గివెన్ బిలో హౌ మెనీ ఎయిట్స్ ఆర్ దేర్ ఈచ్ ఆఫ్ which is exactly divisible by its immediate preceded as well as succeeded number. succeeded అంటే followed by తర్వాత వచ్చేది, succeeded దాని తర్వాత వచ్చేది, followed by దాని తర్వాత వచ్చేది, preceded ముందుండే నంబర్. దిగువ ఇవ్వబడిన శ్రేణిలో ఎన్ని 8లు దాని తర్వాత మరియు దాని ముందు ఉండే సంఖ్యలచే భాగింపబడతాయి. అంటే ఇక్కడ ఇచ్చిన సిరీస్లో 8 అనేటివి మనకు కనబడుతున్నామండి. సో దాని ముందు ఒక నంబర్ ఉంటుంది, దాని తర్వాత ఒక నంబర్ ఉంటుంది. చూడండి 8కి ముందు ఒక నంబర్ ఉంది, తర్వాత ఒక నంబర్ ఉంది. ఈ రెండిటితో భాగించబడాలి. అటువంటి 8లు ఎన్ని ఉన్నాయని అడిగాడండి. కాకపోతే ఇక్కడ మన క్లూ ఏంటంటే క్వశ్చన్లో సక్సీడెడ్ బై అంటే తర్వాత వచ్చేది, ప్రిసైడెడ్ బై అంటే ముందు వచ్చేది. ఈ 2 పదాలు గుర్తుంచుకోండి. ఫాలోడ్ బై అంటాం దీన్నే, సక్సీడెడ్ బైని ఫాలోడ్ బై కూడా మనం అనడం జరుగుతుందండి. ఓకేనా? సో ఇప్పుడు ఎన్ని 8లు ఉన్నాయో కౌంట్ చేయండి. సో ఎన్ని 8లు ఉన్నాయో చూద్దామండి. సిరీస్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక 8 కనబడుతుంది, బట్ ముందు 2 అంటే 2 టేబుల్లో 8 వస్తుంది, డివిజిబుల్ అవుతుంది. కానీ 3 టేబుల్లో 8 రాదు, డివిజిబుల్ కాదు, ఇది మనకు అర్థం. ఇక్కడ 8 ఉంది, ముంగట 3 ఉంది, రాదండి. ఇక్కడ 8 ఉంది, ముందు 4 ఉంది, తర్వాత 2 ఉంది. ఈ కేసు మనకు కావాలండి. అంటే 4 8 2 ఈ సీక్వెన్స్ అండి. 4 అనేది 8ని డివైడ్ చేస్తుంది, 2 కూడా డివైడ్ చేస్తుంది. ఇటువంటి కేసు మనకు కావాలి. జాగ్రత్తగా చూడండి. ఇంకెక్కడ ఉంది? ఇక్కడ 8 ఉంది, 4 ఓకే, బట్ 6 అనేది రాదు. 6 రాదు కాబట్టి 8 చూడొద్దు. నెక్స్ట్ వచ్చే 8కి 2 2 అని కనబడుతున్నాయండి. 2 8 2 అంటే ఇది కూడా మనకు ఫేవర్, మనకు కావాల్సిన నంబరేనండి. నెక్స్ట్ 8 ఇక్కడ ఉంది, ఇక్కడ 3 ఉందండి, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 2, ఇక్కడ 6 ఉందండి, రావట్లేదు. 2 కేసెస్ మనకు అనుకూలంగా ఉన్నాయి. ఒకటి 482, ఇంకోటి 282. సో మొత్తం 2 కేసెస్ మనకి ఛాన్సెస్ ఉన్నాయండి. ఇక్కడ ఆప్షన్ 2 అనేది మనకు ఆన్సర్గా తీసుకుంటాం. ఇది ఒక మోడల్ అండి. సో ప్రతిదీ ఒక మోడలే. ప్రతి మోడల్ని నేను చూపిస్తున్నాను. ఒక్క మోడల్ పైన 10 ఎగ్జాంపుల్స్ అవసరం లేదు. ఇంకా జాగ్రత్తగా గమనించి ఒక్కొక్క మోడల్నే పర్ఫెక్ట్గా తీసుకోండి. ఇవి మీకు ఎంతగానో ఉపయోగపడతాయండి. చాలా సందర్భాల్లో అడుగుతున్నాడు ఈ మోడల్స్ని, జాగ్రత్తగా గమనించండి. ఓకేనా? నెక్స్ట్ అండి
ఇంకొక మోడల్ ఇందులోనే, అంటే డిఫరెంట్ మోడల్స్ అన్నీ కూడా ఇంకా మీకు ఇచ్చేటివి. ఇన్ ద గివెన్ సిరీస్, ఒక సిరీస్ మనకి ఇచ్చేసాడు. ఆ సిరీస్లో ఏమంటున్నాడండి, హౌ మెనీ పేర్స్ ఆఫ్ సక్సెసివ్ నెంబర్స్ హ్యావ్ డిఫరెన్స్ ఆఫ్ 2 ఈచ్. ఎన్ని పేర్స్లో, అంటే ఇప్పుడు మనకు ఒక సీక్వెన్స్ ఇచ్చాడు కదా, వీటిలో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ చూడండి 6 4 డిఫరెన్స్ ఎంత అండి 2. సెకండ్ చూడండి 4 1 డిఫరెన్స్ ఎంత అండి 3. అలా 2 వచ్చే ఛాన్సెస్ ఎన్ని ఉన్నాయని అడుగుతున్నాడండి. అలా 2 వచ్చే నెంబర్స్ ఎన్ని ఉన్నాయని అడిగాడు. ఎన్ని జతలు వరుస సంఖ్యలకు ఒక్కొక్కటికి మధ్య 2 తేడాగా ఉంటుంది, అంటే ప్రతి 2 నెంబర్ల మధ్య 2 అనేది డిఫరెన్స్ ఉండాలి. అట్లా మనకి ఎన్ని ఉన్నాయని అడిగాడండి. సో ఇక్కడ కూడా అండి జాగ్రత్తగా చేయడమే ఇంకా లాజిక్, వేరే ఏముండదు. చూడండి ఒకసారి ఇక్కడ 6 4 అనేది మనకు కావాలండి, ఎందుకంటే వీటి డిఫరెన్స్ ఎంత అండి 2. 4, 1కి 3, 1, 2కి 2, 1 అండ్ 2 - 2 0, 6 1 3, ఇగో ఇక్కడ 4 2 డిఫరెన్స్ ఎంత అండి 4, 2కి అగైన్ 2 వస్తుంది. ఇటువంటివి కావాలి మనకి, జాగ్రత్తగా ఐడెంటిఫై చేయండి. 2 1 కాదండి, 1 5 కాదు, 5 3 డిఫరెన్స్ ఎంత అండి 2, 3 8 కాదు, 8 6 అండి డిఫరెన్స్ ఎంత అండి 2. తర్వాత 6 2 1 7 1 4 1 3 1 3 అండి, 1 3 డిఫరెన్స్ ఎంత అండి 2, 3 2 8 6 అండి. సో ఇక్కడ కూడా 2 వచ్చే ఛాన్స్ ఉంది, ఇక్కడ కూడా 2, ఇక్కడ కూడా 2. ఎన్ని వచ్చాయండి, ఒకటి 6, 4, రెండోది 4, 2, మూడోది 5, 3, నాలుగోది 8, 6, ఐదవది 1, 3, ఆరవది 8, 6. మొత్తం 6 పేర్స్ మనకు ఫేవర్గా ఉన్నాయి. సో 6 పేర్స్ అనేది మనకు ఆన్సర్ అండి. 6 అనేది ఇక్కడ ఆన్సర్ అండి. ఏం చేస్తున్నామండి క్వశ్చన్లో, ఏం లేదండి, ఏది అడిగాడో దాన్ని ఐడెంటిఫై చేస్తున్నాం. జాగ్రత్తగా ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్. రీజనింగ్లో ఈ టాపిక్ చాలా ఈజీ ఉంటుందని ముందే చెప్పాను మీకు. నేను ఏ ఉద్దేశంతో చెప్పానండి, ఈజీ ఉంటుంది కానీ జాగ్రత్తగా చేయడం ఒకటే కీ పాయింట్. ఇక్కడ జాగ్రత్తగా చేయడం ఒకటే కీ పాయింట్ సార్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ అంటే ఈ సిరీస్లో హౌ మెనీ సచ్ ఆడ్ నంబర్స్ ఆర్ దేర్ విచ్ are divisible by 3 or 5 and followed by a odd number and also followed by a ఈవెన్ నెంబర్. రెండు ఇచ్చాడండి, ఫాలోడ్ బై అని ఇవ్వడం జరిగింది, ఆడ్ నెంబర్ ఈవెన్ నెంబర్స్ అని కూడా ఇవ్వడం జరిగిందండి. ఓకేనా. ఇక్కడ క్వశ్చన్ చూడండి, క్రింద శ్రేణిలో 3 లేదా 5తో భాగించబడే బేసి సంఖ్యలు ఎన్ని ఉన్నాయి, ఆ తర్వాత బేసి సంఖ్యలు ఉండాలి, ఆపై సరి సంఖ్య కూడా ఉండాలి. రెండు ఫాలోడ్ ఇచ్చాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెంబర్కు ఇది ఫాలోడ్, ఇది ఆ తర్వాత వచ్చే ఫాలోడ్, అంటే నెక్స్ట్ దాని తర్వాత నెక్స్ట్. ఇదేముండాలంట, బేస్ సంఖ్య ఉండాలి, ఆడ్ నెంబర్. దీని తర్వాత ఇదేముండాలి, ఇక్కడ ఈవెన్ నెంబర్ ఉండాలి, అంటే సరి సంఖ్య ఉండాలి. ఒక నంబర్ మనకు కావాలి, ఆ నెంబర్కి కొన్ని రూల్స్ ఉన్నాయి చూద్దాం. ఆ నెంబర్ తర్వాత వచ్చే నెంబర్ ఆడ్ నెంబర్ కావాలి, అండ్ దెన్ ఆల్సో ఫాలోడ్ బై అన్ ఈవెన్ నెంబర్. ఫస్ట్ ఆడ్ నెంబర్ రావాలి, తర్వాత ఈవెన్ నెంబర్ రావాలి. దాని ముందు నెంబర్ ఎలా ఉండాలంట, ఈ ముందు నెంబర్ ఏదైతే ఉందో ఇది ఆడ్ నెంబర్ కావాలి. ఎట్ ద సేమ్ టైం 3 టేబుల్ లేదా 5 టేబుల్లో క్యాన్సల్ కావాలి. 3 టేబుల్ లేదా 5 టేబుల్లో క్యాన్సల్ కావాలి. ఎంత పెద్ద లాజిక్ ఇచ్చాడండి. ఒకేసారి చూడండి, మీరు గమనిస్తే ఈజీగా లేదు కదా క్వశ్చన్. ఇక్కడ ఏంటండి, ఒక నంబర్ ఎలా ఉండాలి, బేసి సంఖ్య అయి ఉండాలి. ఆడ్ నెంబర్ అంటే బేసి సంఖ్య అండి, గుర్తుంచుకోండి. బేసి సంఖ్య అయి ఉండాలి అంటే ఆడ్ నెంబర్ కావాలి, మరియు 3 లేదా 5 టేబుల్లో పోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 7 అనేది ఆడ్ నెంబర్ అండి, 3 టేబుల్లో రాదు, 5 టేబుల్లో రాదు, ఇది మనకు అద్దండి. ఫర్ ఎగ్జాంపుల్ 15 అనేది 5 టేబుల్లో వస్తుంది, 3 టేబుల్లో వస్తుంది, ఇది మనకు కావాలి. 21 అనేది 3 టేబుల్లో వస్తుంది, ఇది మనకు కావాలి. 23 రెండిట్లలో రాదు, ఇది మనకు వద్దు. అంటే మనకి ఎట్లా ఉండాలి నెంబర్ అనేది, ఆడ్ నెంబర్ కావాలి, మరియు 3 లేదా 2 అవసరం లేదండి, 3 లేదా 5తో భాగించబడాలి. 3 లేదా 5తో భాగించబడాలి. దాని తర్వాత ఆడ్ నెంబర్ ఉండాలి, దాని తర్వాత ఈవెన్ నెంబర్ ఉండాలి. ఇటువంటివి ఏమైనా ఉన్నాయా, ఉంటే చెప్పండి అని అడుగుతున్నాడు సిరీస్లో. సో ఇప్పుడు ఫస్ట్ నెంబర్ నుంచి మనం వస్తామండి. సో ఫస్ట్ నెంబర్ ఎంతండి, 12 అనేది 3 టేబుల్లో వస్తుందా రాదా, వస్తుంది. కానీ ఇది ఆడ్ నెంబరా, కాదు. మనకు ఆడ్ నెంబర్ అంటే బేస్ సంఖ్య కదా, మన బేస్ సంఖ్యలే కావాలి. 12 ఏంటండి ఈవెన్ నెంబర్, అది మనం తీసుకోకూడదు. ఓకేనా. నెక్స్ట్ 19 3 టేబుల్లో రాదు, 21 3 టేబుల్లో వస్తుంది. కానీ దాని తర్వాత ఏముండాలండి, ఆడ్ నెంబర్ ఉంది. దాని తర్వాత ఏముండాలి, ఈవెన్ నెంబర్ ఉండాలి. కానీ ఇక్కడ ఏముందండి, 25 ఉంది. అంటే మనకు కావాల్సింది కాదు, ఇది ఈవెన్ కాలే, ఇది ఆడ్ నెంబర్ అయింది. ఇది 3 టేబుల్లో వచ్చింది, లేదా 5 టేబుల్లో వచ్చినా సరే. 3 టేబుల్లో ఉన్న 5 టేబుల్లో ఉన్న రావాలి, ఆడ్ నెంబర్ ఉండాలి, ఈవెన్ నెంబర్ ఉండాలి. ఇలా 3 టేబుల్ ఆడ్ నెంబర్ కావాలి,
3 టేబుల్లో ఉన్న 5 టేబుల్ ఉన్న క్యాన్సిల్ కావాలి, దాని తర్వాత ఆడ్ నెంబర్ ఉండాలి, దాని తర్వాత ఈవెన్ నెంబర్ ఉండాలి. అలా ఈ 21 ఏదైతే ఉందో 3 టేబుల్లో వచ్చినప్పటికీ కూడా, దాని తర్వాత ఆడ్ నెంబర్ ఉన్నప్పటికీ కూడా, దాని తర్వాత ఈవెన్ నెంబర్ విషయంలో ఫెయిల్ అయిపోయింది. సో 21 మనకు వచ్చే ఆన్సర్ కాదు. సరే సార్, ఇప్పుడు నెక్స్ట్ 21 తర్వాత 3 తీసుకోండి. 3 అనేది ఒక బేస్ సంఖ్య, ఆడ్ నెంబర్, మరియు 3 టేబుల్లో వస్తుంది. దీని తర్వాత ఒక ఆడ్ నెంబర్ ఉంది, దీని తర్వాత ఒక ఈవెన్ నెంబర్ ఉంది. ఇట్లా ఆడ్ నెంబర్, ఈవెన్ నెంబర్, అంటే ఇది మనకు కావాల్సిన కేస్. దీన్ని ఐడెంటిఫై చేసి పక్కకు పెట్టండి. ఓకే సార్, దీన్ని ఐడెంటిఫై చేసి పక్కకు పెట్టండి. ఇంకా దీని తర్వాత అంటే ఆన్సర్లో మనకి ఏం వస్తుందండి, ముందు 3, 25, 18 ఒక సీక్వెన్స్ దొరికింది. ఇంకా 3 తర్వాత 25 సార్. 25 బేస్ సంఖ్య, 5 టేబుల్లో వస్తుంది. తర్వాత ఆడ్ నెంబర్ ఉండాలి, లేదండి, కాబట్టి ఇది మనకు వద్దు. ఇది సరి సంఖ్య వద్దు. ఇది 5 టేబుల్లో వస్తుంది, తర్వాత ఈవెన్ నెంబర్ ఉంది, అంటే ఇది కూడా వద్దు. 22, 21 ఏంటండి, బేసి సంఖ్య, 3 టేబుల్లో వస్తుంది, తర్వాత ఆడ్ నెంబర్ ఉంది, తర్వాత ఈవెన్ నెంబర్ ఉంది, అంటే మనకి ఇది కావాలి. 21, 45, 46 అంటే ఇక్కడ 21 ఏదైతే ఉందో ఇది మనకు కావాలండి. రాసుకున్నాం కదా. 21 తర్వాత 45, 5 టేబుల్లో వస్తుంది, ఆడ్ నెంబర్, బట్ ఈవెన్ నెంబర్ ఉంది, అంటే అవసరం లేదు. 47 రాదు. 48 అనేది మనకు ఈవెన్ నెంబర్ అండి, మనకు వద్దు. 9 3 టేబుల్లో వస్తుంది, బట్ నెక్స్ట్ ఈవెన్ నెంబర్ ఉంది, మనకు వద్దు. 52 వద్దు, 54 వద్దు, 55 కానీ తర్వాత ఇంకా 2 నెంబర్ ఉండాలి, లేదు. 54 ఈవెన్ నెంబర్, మనకు వద్దు. 55 ఆడ్ నెంబర్, 5 టేబుల్లో వస్తుంది, నెక్స్ట్ ఈవెన్ నెంబర్ ఉంది, మనకు వద్దు ఇంకా. సో మనకు వచ్చే కేసెస్ ఏంటంటే 2 మాత్రమే ఛాన్సెస్ ఉన్నాయి. అవి ఏంటంటే ఇవ్వండి, 3, 25, 18 ఒకటి, 21, 45, 46 ఒకటి. అంటే 2 ఛాన్సెస్ మనకు ఫేవర్గా ఉన్నాయి. అది మన ఆన్సర్ అండి. జాగ్రత్తగా చేస్తే చాలండి, ఆన్సర్ వస్తుంది. ఇంత పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయని అవసరం లేదు వాస్తవానికి, కానీ క్లియర్గా ఉంటుందని మాత్రమే ఒకే ఒక ఉద్దేశంతో మొత్తంగా కూడా చేయడం జరిగిందండి. ఓకేనా.